నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పుడు నేను చెప్పేది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇది ప్రతి దానికి పనిచేస్తుంది. యోగాలో ఒక కోట్ కూడా ఉంటుంది. ప్రాణాయామ కెన్ క్యూర్ ఆల్ ద డిసీజెస్ అని. బట్ ఒక్క నెగెటివ్ ఏంటంటే, నెగెటివ్ అని అనకూడదు. ఒక థింగ్ ఏంటంటే, మీరు బ్రీతింగ్ గనుక కరెక్ట్‌గా తీసుకోకపోయినా, ఒక గైడ్ లేకుండా మీరు కూర్చొని ఇష్టం వచ్చినట్టు కొన్ని చేసినా, కొన్ని తప్పుల వల్ల మేబీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అదంతా రాకుండా ఉండాలి అంటే ప్రాపర్ గైడ్ కావాలి. మీరు ప్రాపర్ చూసి నేర్చుకొని ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం గనుక కరెక్ట్‌గా చేసినట్టయితే ఎన్నో సమస్యల నుంచి మీరు విముక్తయిపోవచ్చు. అంత గొప్పగా ఉంటుంది. సో, నేను మీకెలా చేయాలి 2 ప్రాణాయామాస్ చూపిస్తాను. డైలీ చేసుకోండి. ఎప్పుడైనా చేసుకునే ప్రాణాయామం నేను మీకు చెప్తాను ఎలా చేయాలి? అసలు ఏంటి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అని. క్లియర్‌గా చెప్తాను. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కింద నా నంబర్ ఉంటుంది. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉంటుంది. దానికైనా కూడా మెసేజ్ చేయొచ్చు. లేదా కామెంట్స్‌లో కూడా పెట్టొచ్చు. నేను కంపల్సరీ చూస్తాను. అందరికీ రిప్లై ఇస్తాను. సో, ఫస్ట్ ఏం ప్రాణాయామ ఇప్పుడు నేను మీకు చూపించేది అంటే భస్త్రికా ప్రాణాయామ అంటారు దీన్ని. ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇలా వజ్రాసనాలో కూర్చోండి. వజ్రాసనాల్లో గనుక కూర్చోరానట్టయితే ఇబ్బంది పడుకుంటూ ఎప్పుడు కూర్చోవద్దు. ఎప్పుడైనా సరే మనం బాడీకి చాలా కంఫర్టబుల్ పెట్టాలి ప్రాణాయామ అప్పుడు. ఇలా కూర్చోలేకపోతే సుఖాసనాలో కూర్చోండి. ఏజ్డ్ వాళ్ళు లేదా కింద కూడా కూర్చొని రాని వాళ్ళైతే మీరు సోఫాస్‌లో, టీవీ ముందు కూర్చొని నార్మల్‌గా చైర్‌లో కూర్చొనైనా చేయొచ్చు. ఒక్క థింగ్ ఏంటంటే స్పైన్ ఎప్పుడైనా సరే స్ట్రెయిట్‌గా ఉండాలి. స్పైన్ ఇలా పెడితే అసలు ఎనర్జీ అనేది ఫ్లో ఉండదు. గ్రంథీస్ అంటారు. గ్రంథీస్ అంటే ఏంటంటే మన ప్రాణాన్ని దాన్ని ఫ్లో అవ్వకుండా ఆపేదాన్ని గ్రంథీస్ అంటారు. అలా బ్లాక్ అయినట్టయితే మనకి చాలా కోపాలు, మిస్‌అండర్‌స్టాండింగ్స్, అనవసరమైన ఆలోచనలు, నెగెటివ్ ఎమోషన్స్ పెరుగుతూనే ఉంటాయి. అది కంట్రోల్‌లో రాదు. అలా రావాలి అంటే ప్రాణాయామం కరెక్ట్‌గా చేసుకోండి. ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి విముక్తులవ్వచ్చు. ఇలా స్ట్రెయిట్‌గా కూర్చొని వజ్రాసనాలో కూర్చొని స్పైన్ కంప్లీట్ స్ట్రెయిట్ పెట్టేసుకోండి. ఇలా ఒక లూజ్ ఫిస్ట్ టైట్‌గా కాదు, మరి లూజ్‌గా కాదు. ఒక నార్మల్ ఇలా లూజ్ ఫిస్ట్ పెట్టేసుకొని ఒక చెస్ట్ ముందు కళ్ళు మూసేసుకొని ఇలా పైకెళ్ళినప్పుడు పామ్స్ ఓపెన్ చేసుకొని ఒక డీప్ బ్రీత్. ఇలా కిందకి తెచ్చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసి 1 గోలో మొత్తం ఎక్స్‌హేల్ చేసేసేయండి. నేను మీకు చేసి చూపిస్తాను. ఇలా 15-20 టైమ్స్ చేసుకొని కళ్ళు తెరవొద్దు. 15-20 టైమ్స్ చేసుకొని ఇలా షోల్డర్స్ గనుక కొంచెం పెయిన్‌ఫుల్ అనిపిస్తే ఇలా రిలాక్స్ అయిపోయి ఒక ఫ్యూ సెకండ్స్ మళ్ళీ సేమ్. ఇలా చేసుకోండి. 2 సెట్స్ కంపల్సరీ చేసుకోండి. ఇలా చేసినట్టయితే మీకు నోస్ ఇష్యూస్ ఏదైనా ఉంటే సైనస్ రిలేటెడ్ ఇష్యూస్, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్, మైండ్‌కి సంబంధించిన ఏదైనా నెగెటివ్ ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయి ఇలా అనుకుంటే వీటన్నిటికి మైగ్రేన్‌కి కూడా చాలా పనిచేస్తుంది ఇది. ఒక్క థింగ్ ఏంటంటే ఇది పరగడుపున చేస్తే చాలా మంచిది. లేదు మాకు కుదరడం లేదు మార్నింగ్స్ అనుకుంటే ఈవినింగ్ చేసుకున్నా పర్వాలేదు. ఒక 3 గంటలు లేదా 4 గంటల సమయం ఉండేలా చూసుకోండి తిన్నాక. మీరు జ్యూస్ తాగి చేస్తాను, ఫుల్ వాటర్ తాగి చేస్తాను అలా కూడా కాదు. ఎంప్టీ స్టమక్ మీద చేస్తే ఇది 100% బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ ఒక్క ప్రాణాయామం మాత్రం అలా ఉంటుంది. సో, ఇది డైలీ చేసుకోండి కంపల్సరీ. చాలా చేంజెస్ మీరు 1 వీక్‌లోనే చూడడం స్టార్ట్ అవుతుంది. అంత ఎఫెక్టివ్ ప్రాణాయామ ఇది. ఇప్పుడు ఇంకొక ప్రాణాయామ చూపిస్తాను. దాన్ని నాడీ శోధన ప్రాణాయామ అంటారు. ఇలా సుఖాసనాలో కూర్చోండి సింపుల్‌గా. స్పైన్ ఎప్పుడు స్ట్రెయిట్ ఉండాలి. మన బ్రెయిన్‌కి డైరెక్ట్ కనెక్టెడ్ స్పైన్. మనం ఇలా పెడితే అప్పుడంతా నెగెటివ్ ఎమోషన్స్ చాలా ఎక్కువ అవుతుంటాయి. సో, స్ట్రెస్‌కి తగ్గాలి, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి అనుకున్నప్పుడు మరి ఎనర్జీని బ్లాక్ చేస్తే ఎలా? అందుకని ఎప్పుడు స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని కూర్చోండి. పిల్లల్ని కూడా మీరు కూడా ఎప్పుడు స్ట్రెయిట్ ఉండేలాగానే చూసుకోండి. సో, ఇప్పుడు ఇలా సుఖాసనాలో కూర్చొని లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర అంటారు. ఇలా ఈ ఫస్ట్ 2 ఫింగర్స్‌ని ఇలా పెట్టేసుకొని ఈ లెఫ్ట్ నీ మీద పెట్టేసుకోండి. రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర అంటే మిడిల్ ఫింగర్ అండ్ ఫస్ట్ ఫింగర్ ఇండెక్స్ ఈ రెండిటిని ఇలా క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు ఈ రైట్ అండ్ లెఫ్ట్ నాస్ట్రిల్స్‌ని మనం ఈ 2 ఫింగర్స్ తోటి కంట్రోల్ చేసుకుంటాం. ఎలా చేయాలి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ చూడండి. రైట్ నాస్ట్రిల్‌ని క్లోజ్ చేసేసుకొని త్రూ లెఫ్ట్ బ్రీత్ ఇన్. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసుకొని ఎక్స్‌హేల్ త్రూ రైట్. అగైన్ రైట్ నుంచి ఇన్‌హేల్, లెఫ్ట్ నుంచి ఎక్స్‌హేల్. ఈ అంత ప్రాసెస్ ఒక్క రౌండ్ అన్నట్టు. ఇలాంటిది మనం 9 రౌండ్స్ కంపల్సరీ రిపీట్ చేసుకోవాలి. ఒకసారి నేను ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక 2-3 రౌండ్స్ నేను మీకు చేసి చూపిస్తాను.
ఇలా ఒక 5 to 7 రౌండ్స్ కంపల్సరీ. 9 రౌండ్స్ చేసుకుంటే చాలా మంచిది. మీరు టీవీ ముందు కూర్చొనైనా సరే చేసుకోవచ్చు. జస్ట్ ఒక్కటేంటంటే ఇమీడియట్‌గా తిన్నాక చేయకండి. కొంచెం గ్యాప్ తీసుకొని చేయండి. మీకు లైట్ బ్లాకేజ్ నోస్ ఉంటే ఒక కర్చీఫ్ హ్యాండ్‌కి తీసుకొనైనా సరే చేసుకోండి. చాలా 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 మంచి ప్రాణాయామం. నా ఫేవరెట్ ప్రాణాయామ. డైలీ నేను కంపల్సరీ చేసే ప్రాణాయామ ఇది. మీరు ఈ ప్రాణాయామ స్టార్ట్ చేశాక బ్రీతింగ్ అనేది ఇంప్రూవ్ స్టార్ట్ అవుతది. ఒక్కసారి బ్రీతింగ్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటికల్‌గా మీ ఫేస్‌లో కనిపిస్తుంది గ్లో అనేది. మీ మైండ్‌లో తెలుస్తుంది మీకు స్ట్రెస్ అనేది ఎలా ఉందని. నిద్ర పడుతుంది. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఎన్నో అన్నీ పోతాయి. మీరే అబ్జర్వ్ చేయండి. సో ఈ ప్రాణాయామం కూడా అంతే. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో 2 ప్రాణాయామాలు డైలీ తప్పకుండా చేసుకోండి. ఇంకొక వీడియోలో నేను ఓం మంత్ర ఎలా చేయాలి మెడిటేషన్ అనేది కూడా చూపించాను. అది కూడా చూడండి. ఈ 3 చేసుకోండి రోజు అట్లీస్ట్ టైం లేకపోతే. చాలా 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 బాగా పనిచేస్తాయి. సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి. థ్యాంక్ యూ.